In a class of 60 students, 30 opted for NCC. 60 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 30 మంది ఎన్సీసీని చూజ్ చేసుకున్నారు. 32 ఆప్టెడ్ ఫర్ ఎన్ఎస్ఎస్ని చూజ్ చేసుకున్న వాళ్ళు 32 అండ్ 24 ఆప్టెడ్ ఫర్ బోత్ ఎన్సీసీ అండ్ ఎన్ఎస్ఎస్. ఈ రెండింటిని చూజ్ చేసుకున్న వాళ్ళు 24. ఇఫ్ వన్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ ఈ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్, ఈ 60 మందిలో ర్యాండమ్గా ఒక్కళ్ళని సెలెక్ట్ చేసినట్లయితే ఫైండ్ ద ప్రాబబిలిటీ. ఫస్ట్ క్వశ్చన్, ద స్టూడెంట్ హ్యాస్ ఆప్టెడ్ ఎన్ఎస్ఎస్ ఆర్ ఎన్సీసీ. ఎన్సీసీ ఆర్ ఎన్ఎస్ఎస్, ఈ రెండిట్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి. రెండవది, ద స్టూడెంట్ ఆప్టెడ్ నైదర్ ఎన్సీసీ నార్ ఎన్ఎస్ఎస్, అటు ఎన్సీసీ కాదు ఇటు ఎన్ఎస్ఎస్ కాదు, ఏది కాదు, దానికి ప్రాబబిలిటీ కనుక్కోవాలి. మూడవది, ద స్టూడెంట్ హ్యాస్ ఆప్టెడ్ ఎన్ఎస్ఎస్ బట్ నాట్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మాత్రమే ఆప్ట్ చేసుకోవడానికి ప్రాబబిలిటీ అడుగుతున్నారు. సో ముందుగా సొల్యూషన్. సో ఎన్సీసీ అనే దాన్ని మనం ఏగా తీసుకుందాం. ఎన్ఎస్ఎస్ దీన్ని బి అనే పేరుతో తీసుకుందాం. అంటే ఒక స్టూడెంట్ ఎన్సీసీని ఆప్ట్ చేసుకోవడానికి మనం ఏ అనే పేరు పెట్టాం. అదే స్టూడెంట్ ఎన్ఎస్ఎస్ని ఆప్ట్ చేసుకున్నట్లయితే దానికి మనం బి అనే పేరు పెట్టుకున్నాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సో మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 60 మంది. అందులో ఎంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు? సో ఇఫ్ వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఈ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్, ఒక్కళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. 60 మంది ఉంటే ఒక్కళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు అంటే 60C1 అంటే 60 వస్తుంది. ఎన్సీసీని ఆప్ట్ చేసుకునే వాళ్ళ నెంబర్ ఎంత? 30 ఆప్టెడ్ ఫర్ ఎన్సీసీ. ఓకే, సో ఎన్ ఆఫ్ ఏ అనేది మనకి 30. అట్లానే ఎన్ఎస్ఎస్ని ఆప్ట్ చేసుకునే వాళ్ళు 32 ఆప్టెడ్ ఫర్ ఎన్ఎస్ఎస్ అంటే ఎన్ ఆఫ్ బి అనేది 32. రెండింటిని ఆప్ట్ చేసుకునే వాళ్ళు 24 ఆప్టెడ్ ఫర్ బోత్ ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్సీసీ. సో రెండింటిని ఆప్ట్ చేసుకోవడం అంటే బోత్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళు 24 ఉన్నారు. ఓకే, సో వీటికి సంబంధించిన మనం ప్రాబబిలిటీస్ మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో దేర్ఫోర్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. సో ఎన్ ఆఫ్ ఏ 30, ఎన్ ఆఫ్ ఎస్ 60. సో 30/60. అట్లానే పి ఆఫ్ బి ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. సో ఎన్ఎస్ఎస్ని ఆప్ట్ చేసుకునే వాళ్ళు 32 అవుట్ ఆఫ్ 60. అట్లానే రెండింటిని ఆప్ట్ చేసుకున్న వాళ్ళు ప్రాబబిలిటీ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ 24/60. సో మొదటి ప్రశ్న మనం చూసినట్లయితే ద స్టూడెంట్ ఆప్టెడ్ ఎన్సీసీ ఆర్ ఎన్ఎస్ఎస్. సో మధ్యలో రెండు ఈవెంట్స్ మధ్య మనం ఎన్సీసీకి ఏ అనే పేరు పెట్టుకున్నాం, ఎన్ఎస్ఎస్కి బి అనే పేరు. ఏ ఆర్ బి కనుక్కోవాలి మనం. సో మొదటి ప్రశ్న వచ్చేసి పి ఆఫ్ ఏ ఆర్ బి. సో దీని మీనింగ్ ఏంటంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి. సో ఆర్ అంటే యూనియన్ వస్తుంది, బోత్ అంటే ఇంటర్సెక్షన్ వస్తుంది. సో అకార్డింగ్ టు ఎడిషన్ థియరం పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. పి ఆఫ్ ఏ అంటే 30/60, పి ఆఫ్ బి అంటే 32/60, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 24/60. సో ప్రతి ఒక్కటి కూడా డినామినేటర్ 60 ఉంది. సో 30 + 32 - 24, 30 + 32 - 24, 30 + 22 - 24. ఓకే, సో 30 + 32 అంటే 62, 62 - 24 అంటే మనకి 38 వచ్చేస్తుంది. 38/60. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే 219 230. సో అది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్. సో లెట్ us see కంటిన్యూషన్. రెండవ ప్రశ్న,
ద స్టూడెంట్ ఆప్టెడ్ నైదర్ ఎన్సిసి నార్ ఎన్ఎస్ఎస్. ఓకే, సో దాన్ని మనం ఈ విధంగా రాసుకోవాలి. ఎన్సిసికి మనం ఏ అనే పేరు పెట్టుకున్నాం, ఎన్ఎస్ఎస్కి బి అనే పేరు పెట్టుకున్నాం. నైదర్ నార్ అలా వస్తుందంటే అర్థం దేన్ని కూడా ఏని కానీ బీని కానీ దేన్ని చూజ్ చేసుకోవట్లేదు. సో నైదర్ ఎన్సిసి అంటే ఏ కాంప్లిమెంట్ ఏ డాష్, నార్ ఎన్ఎస్ఎస్ అంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. రెండింటినీ చూజ్ చేసుకోవట్లేదు. అటు ఎన్సిసిని చూజ్ చేయట్లేదు, ఇటు ఎన్ఎస్ఎస్ని చూజ్ చేయట్లేదు. ఏబి రెండింటినీ చూజ్ చేయట్లేదు అనే దానికి మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. పి ఆఫ్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. నైదర్ నార్ వస్తే ఇలా రాసుకోవాలి. ఓకే, సో మరి దీనికి సంబంధించిన ఫార్ములా డిమోర్గాన్ లా అని మనకు ఉంటుంది. ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు, ఏ యూనియన్ బి హోల్ డాష్ అని చెప్పేసి. సో ఈ రెండు కూడా ఈక్వల్, డిమోర్గాన్ లా అది. ఏ యూనియన్ బి హోల్ డాష్ అంటే ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఓకే, సో ఈ పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ డాష్ని మళ్ళీ మనం ఇది ఒక కాంప్లిమెంటరీ ఈవెంట్ కాబట్టి 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇలా రాసుకోవచ్చు. సో ఈ ఫార్ములా మన దగ్గర ఉంటుంది. పి ఆఫ్ ఈ డాష్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ. సో దీన్ని బేస్ చేసుకొని మనం పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ డాష్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే మనకి ఇంతకుముందే వచ్చింది 19/30. సో ఎల్సిఎం తీసుకున్నట్లయితే 31 30 మైనస్ 19/30. సో 30 మైనస్ 19 అంటే 11/30. సో ఇది సెకండ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్, సో ద స్టూడెంట్ హ్యాస్ ఆప్టెడ్ ఎన్ఎస్ఎస్ బట్ నాట్ ఎన్సిసి. సో దాన్ని మనం ఈ విధంగా రాస్తాం. ఎన్ఎస్ఎస్ని ఆప్ట్ చేసుకుంటున్నారు, ఎన్సిసిని కాదు అని చెప్పేసి ఇచ్చారు. సో ఎన్ఎస్ఎస్కి మనం బి అనే పేరు పెట్టుకున్నాం, ఎన్సిసికి ఏ అనే పేరు. నాట్ ఎన్సిసి అంటే బి ఇంటర్సెక్షన్ ఏ డాష్. ఓకే, దాన్ని ఈ విధంగా రాసుకోవాలి. ఎన్ఎస్ఎస్ని చూజ్ చేస్తున్నారు కానీ ఎన్సిసిని చూజ్ చేయట్లేదు కాబట్టి ఇంటర్సెక్షన్ వస్తుంది, పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ డాష్. సో దీనికి సంబంధించిన ఫార్ములా వచ్చేసి పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ డాష్ అంటే ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో పి ఆఫ్ బి అంటే ఏంటి, ఎన్ఎస్ఎస్ని ఆప్ట్ చేసుకున్న వాళ్ళు ప్రాబబిలిటీ. ఎన్ఎస్ఎస్ని ఆప్ట్ చేసుకుని 32 కదా, అవుట్ ఆఫ్ 60 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండింటిని ఆప్ట్ చేసుకున్న వాళ్ళు ప్రాబబిలిటీ. వాళ్ళు 24 ఉన్నారు అవుట్ ఆఫ్ 60. సో 32/60 మైనస్ 24/60. సో 60 అనేది ఎల్సిఎం, 32 మైనస్ 24. సో 32 మైనస్ 24 అంటే 8 వస్తుంది, 8/60. సో 4 2 4 15. సో ఫైనల్గా 2/15. దట్ ఈస్ ఆన్సర్. థ్యాంక్ యూ.